బాలయ్య బాబుకు ఇండస్ట్రీలో ఊకే కోపంగా ఉంటాడు, తిడతాడు, కసురుకుంటాడు అనే పేరే కాదు. బాలయ్య అంటే అనుభవం ఉన్న మనిషి, తోటి యాక్టర్లతోని మంచిగా మెదులుతాడు, ఆడోళ్లకు మంచి మర్యాద ఇస్తాడు అనే పేరు కూడా ఉంది. ఏంది నమ్ముతలేరా? అయితే ఆయన తాన ఆశీర్వాదాలు తీసుకుంటున్న ఓ హీరోయిన్ వీడియో చూస్తే మీరే నమ్ముతారు. బాలయ్య బాబు మంచిగా టిక్ టాక్ గా ముస్తాబైండు కదా. ఎంత హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఉన్నట్టుంది. ఏదో కార్యానికి పోయొచ్చినట్టుర్రు. ఎంత నిమ్మలంగా ఎంత నెమ్మదిగా నవ్వుకుంటా మాట్లాడుతుండో కదా బాలయ్య. ఆగో ఆమె పోయేటప్పుడు కాలు మొక్కితే ఫస్ట్ కోపంగానే చూసిండు, తర్వాత చిన్న పిల్ల కదా అని నవ్వుకుంటా నెత్తి మీద చేయి పెట్టి దీవిచ్చిండు. ఈ వీడియో ఎక్కడదా అని ఎంకలాడితే ఇలా నందమూరి బాలకృష్ణ హీరోయిన్ సంయుక్త మీనన్ కలిసి ఏలూరులో ఓ నగల దుకాణాన్ని రిబ్బన కత్తిరించి షురూ చేయనికి పోయిర్రట. ఇక కార్యం వచ్చినాక ఇంటికి పోయేటప్పుడు సంయుక్త పోతున్న సారాయణ ఆయన కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. ఇక ఫస్ట్ షాక్ అయిన బాలయ్య వెనక సిరైన డైలాగ్ తెలిసే కదా, దీర్ఘాయుష్మాన్ బాబా అని ఆశీర్వదించిండు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండేసరికి అదిరా మా బాలయ్య బాబు అంటే, ఆయన ఎప్పుడు కోపంగానే ఉండడు, సందర్భం బట్టి అందరినీ ప్రేమతోని దగ్గరికి తీసుకుంటాడు అనుకుంటా లైకులు కొట్టి చేతులు నేయంగా షేర్లు చేస్తారు ఈ వీడియోను. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత తిన్నారా? ఆగు గా సామెతను కాంగ్రెస్ వాళ్ళు గద్దర్ విషయంలో పదే పదే చేస్తూనే ఉన్నారు. అంటే అంటే గద్దర్ అన్న పేరు తీసి అట్లా ఇట్లా అనుకుంటా తలుసుకుంటారు. ఆయన పేరు మీద అవార్డులు కూడా ప్రకటించారు. కానీ ఆ పెద్ద మనిషి పేరుతో పెట్టిన అవార్డులకు ఆయన ఫోటోనే ఇయ్యలేరు. చిత్రం చూసిరా ఎట్లుందో. ప్రజాగాయకుడు గద్దర్ అన్న పేరును కాంగ్రెస్ సర్కారు ఊకే జపం చేస్తూనే ఉంటది. ఆయన పేరు మీద అవార్డులు కూడా ఇస్తారు కదా. అగో ఆ అవార్డు కార్యానికి సంబంధించి ఆహ్వాన పత్రిక తయారు చేపించారు చూడురి. మంచిగా చూడుర్రి ఎవరెవల ఫోటోలు ఉన్నాయో. సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఫోటోలు. అందరు ఫోటోలు బాగానే వేసారు కానీ గద్దర్ పేరు మీద ఇస్తున్న అవార్డు పత్రికల గద్దర్ ఫోటోనే వేయలేరంటే చూడుర్రి. కాంగ్రెస్ వాళ్ళు గద్దర్ అన్నకి ఇస్తున్న మర్యాద ఎంత గొప్పగా ఉందో. అంటే అంటే ఆయన పేరు దాల్చుకుంటూనే ఉంటారు, ఒక తీరుగానే జపం చేస్తారు. అసోంటిది అంత పెద్దగా ఆయన పేరు మీద చేస్తున్న కార్యంలా ఆయన ఫోటో వేయాలని తెలియదా, లేకుంటే కావాలని చేసిర్రా? మోక చూస్తుంటే మర్చిపోయే అవకాశం లేదు. గద్దర్ అవార్డులకు గద్దర్ ఫోటో వేస్తేనే కదా గద్దర్ అవార్డు అని తెలిసేది. మరి వేయలేదంటే కావాలని వేయలేదన్నట్టు కదా. మరి ఇంత ఘోరమైన చిన్న సూపా? ఏదో మీది మాటలకు గప్పాలు కొట్టుడు కాదు, మాట ఇచ్చినప్పుడు సక్రమంగా నిలబెట్టుకోవాలి. ఏ పని కూడా చక్కగా చేయరాదు ఈ సర్కార్కు. అంత గొప్ప ప్రజాగాయకునికి ఇంత ఘోరమైన అవమానమా? మాటలలో చెప్పుడు కాదు సార్లు, చేతలలో చేసి చూపెట్టాలి. కనీసం ఆ అవార్డులప్పుడైనా గద్దరన్న ఫోటో వేస్తారా, లేకుంటే అప్పుడు కూడా ఇదే తరీక చేస్తారా అనుకుంటా గుస్సా అవుతుర్రు కళాకారులు, తెలంగాణ పబ్లిక్ అంతా కూడా.